హాయ్ ఫ్రెండ్స్, శివరాత్రి రోజైతే నైట్ మేము జాగరణ చేద్దామని అయితే అప్పికొండ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి గుడి ఉందన్నమాట, శివాలయం. ఇక్కడ గుడి దగ్గర ఏంటంటే చాలా జనాలు వస్తారు. ఇక్కడ దీపాలు కూడా పెడతారనమాట. నేను ఎవ్రీ ఇయర్ వస్తుంటాం ఇక్కడికి వచ్చి దీపాలు అయితే పెడతాం. ఇలాగ నైట్ దీపాలు పెట్టుకొని చేసుకొని మేమైతే మార్నింగ్ ఇంటికి రిటర్న్ అవుతాం అనమాట. ఈ ఇయర్ కూడా మధ్యలో 2 ఇయర్స్ మేమైతే రాలేకపోయాం. మళ్ళీ ఈ ఇయరే వచ్చాం అనమాట దీపాలు పెట్టడానికి. నేను మా హస్బెండ్ ఇద్దరు కూడా ఫాస్టింగ్ చేస్తాం అనమాట ఎవ్రీ ఇయర్ శివరాత్రి రోజు అయితే. మా హస్బెండ్ అయితే ఇంకే పూజ చేయరు, కానీ ఈ యొక్క శివరాత్రి మాత్రం ఫాస్టింగ్ అయితే చేస్తారు. వాళ్ళు ముందు పెట్టి అలవాటు అనమాట, పెళ్లి కాకముందు నుంచి చేస్తున్నారు. నేను కూడా పెళ్లి కాకముందు నుంచి ఇలాగైతే చేసేదాన్ని. అలాగే నాకు అలవాటు కాబట్టి నేను కూడా చేస్తున్నాను. మా ఒడిశాలో ఏంటంటే మహాదీపం పెట్టేటప్పుడు దీపం పట్టుకొని గుడి చుట్టూరున తిరుగుతారు. బట్ ఇక్కడ ఏంటంటే అందరూ పెట్టుకొని కూర్చుంటారు కదా, మేము కూడా అలాగే పెట్టుకొని కూర్చున్నాం అనమాట. కొంతసేపు అందరూ ఆ దీపాలతోని ఓము, స్వస్తికి ఇలాంటివన్నీ చేశారు. మేము కూడా అలా కూర్చున్న తర్వాత ఇక్కడైతే చాలా గేమ్స్ అన్నీ ఉన్నాయి అనమాట. పిల్లలు ఆడుకునేవి, కార్లు ఇవన్నీ ఉంటాయి కదా. అయితే మా క్రిష్కి కూడా కార్లో కూర్చోబెట్టాం. ఇక్కడ ఏంటంటే టైంపాస్ అయిపోతుంది అనమాట నైట్ జాగరణ చేయడానికి వచ్చే వాళ్ళందరికీ. ఎందుకంటే ఇక్కడ అన్నీ మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్నీ పెడతారు. అలాగే ఇలాగ ఎగ్జిబిషన్ ఉంది కదా, అన్నీ ఇవన్నిట్లో ఎక్కొచ్చు, చేయొచ్చు, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. మేము కూడా డ్రాగన్ ఎక్కామన్నమాట. కొంచెం నేను, మా పిన్ని, మా కృషి కూర్చుని, ఎందుకంటే కార్లో దింపేసిన తర్వాత ఏడ్చాడు అనమాట ఇంకా కారు ఎక్కుతానని. అందుకే మళ్ళీ డ్రాగన్లో కూర్చోబెట్టాం అనమాట వాడికి. ఆ తర్వాత బీచ్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే అందరూ సముద్ర స్నానాలు చేయడానికి అయితే వస్తారు, కానీ నేను ఎప్పుడైతే స్నానం చేయను, ఎందుకో నచ్చదు అనమాట. మాకు అలవాటు లేదు అలాగా స్నానం చేయాలని. నేను జస్ట్ వాటర్ వేసుకుంటాను అనమాట. వేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇసుక దగ్గర అందరూ శివలింగాలు చేసినారనమాట. అయితే మా తమ్ముడు అన్నాడు, అక్క మనం కూడా చేద్దాం పదా అనగానే మేము కూడా శివలింగం చేద్దామని అయితే వచ్చేసాం. ఎప్పుడో చిన్నప్పుడు ఇలాంటివన్నీ చేసేవాళ్ళం అనమాట. మళ్ళీ ఇన్ని డేస్ తర్వాత ఇప్పుడు చేస్తున్నాము. శివలింగం అయితే చేసాం. మా శివలింగం ఎలాగో చేసాం అనేది కామెంట్ చేసి చెప్పండి. మీరైతే ఎలాగ నైట్ అంతా అయిపోయిందనమాట. నైట్ 2 o'clock వరకు అక్కడే ఉన్నాం అనమాట. బీచ్ దగ్గరే ఉండేసి అన్ని దీపాలన్నీ పెట్టుకున్న తర్వాత రిటర్న్ వచ్చేటప్పటికి ఇక్కడైతే బొమ్మలన్నీ ఉన్నాయి కదా, ఏంటి తీసుకుంటాం అన్నప్పటికీ ఇక్కడైతే నాకు దీపం కనిపించింది. ఈ దీపం తులసి కొమ్మ దగ్గర దీపాలు పెడితే ఆరిపోతున్నాయి కదా, ఈ దీపం పెడితే బాగుంటుంది అని అయితే దీపం అయితే తీసుకున్నాం. దాని తర్వాత మా హస్బెండ్ ఏంటి వాళ్ళ కొడుకు కోసం అయితే కార్ తీసుకున్నారు. కారు ఇది జీప్, ఓకే జీప్ తీసుకున్నారు. వాడేం అడగడు, కానీ మా హస్బెండ్ ఏమో వాడి కొడుకు కోసమనే తీసుకున్నారు.